బ్రేకింగ్ న్యూస్. మరో వివాదంలో చిక్కుకున్నారు నటుడు అల్లు అర్జున్. ఈసారి నేషనల్ లెవెల్లో దీనిపై చర్చ జరుగుతుంది. బాలీవుడ్ నటి కావేరి భార్గవ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యాయి. ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన కావేరి అల్లు అర్జున్ షూటింగ్ లొకేషన్స్ లో ఉంటే 42 ఆంక్షలు ఉంటాయని కామెంట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు కావేరి చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. Note which had 42 do's and don'ts, and they have manager. They are very strict. Like, don't look into sir's eyes, don't shake your hands. Kya pata, that's the rule. A note which had 42 do's and don'ts, and they have manager. They are very strict. Like, don't look into sir's eyes, don't shake your hands. Kya pata, that's the rule. వీటిపై స్పందించిన అల్లు అర్జున్ టీం ఈ వీడియో డిలీట్ చేయాలని ఇంటర్వ్యూ చేసిన శ్రీకృతిని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కావేరీ శ్రీకృతిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అల్లు అర్జున్ పీఆర్ టీం అనౌన్స్ చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన అభిమానులు శ్రీకృతిని తిడుతూ పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదాల వేళ ఆ వీడియోను శ్రీకృతి డిలీట్ చేశారు. అల్లు అర్జున్ ఎంత గొప్ప నటుడో, అభిమానులతోటి ఆర్టిస్టులతో ఎలా ఉంటారో చెప్పు ఆయన పిఆర్ టీం ఓ వీడియో విడుదల చేసింది. పలువురు సపోర్టర్లు మద్దతిస్తూ వీడియో విడుదల చేశారు. ఐడెంటిటీ క్రైసిస్తో ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ని ఎలాంటి ఆధారం లేకుండా ఏది పడితే అది మాట్లాడని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకనంటే నేను ఆయనతో యాక్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ పుష్ప 1, పుష్ప 2 దగ్గర ఒక 4 years నేను ఆయనతో వెరీ క్లోజ్గా నేను యాక్ట్ చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తి గురించి అసలు ఏమీ ఆధారం లేకుండా మాట్లాడడం అన్నది అసలు నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్ అండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సాధారణంగా మాకు ఏంటంటే బ్రేక్ టైంలో ప్రొడక్షన్ బాయ్స్ చెవో స్నాక్స్ రన్ చేస్తుంటారు, బేసిన్స్లో పెట్టి అందరికీ ఇది చేస్తుంటారు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మాలాంటి ఆర్టిస్ట్కి మాకు ఏంటంటే అసిస్టెంట్స్ ఉంటారు, స్పాట్ బాయ్స్ వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి వ్యానిటీలు వేస్తుంటారు. బట్ అలా జరుగుతున్నప్పుడు ఆయన ఎలాంటి ఆలోచన లేకుండా అదే బేసిన్లో తీసుకుని తిన్న వ్యక్తి అండి. మేము లైవ్ చూసాం అది. సో అలాంటి వ్యక్తి ఇలా మనుషులు దూరంగా పెట్టి ఒక 42 క్వశ్చన్స్తో లిస్ట్ చూసి ఆయన కంటి వైపు చూడకూడదు, ఆయనకి సెకండ్ వేయకూడదు అన్నది వెరీ బేస్లెస్ అండి. నేను లైక్ విత్ ఆధారం లేని ఇదే అండి కమెంట్ అండి. మీ ఐడెంటిటీ కోసం మీకు ఏదో పేరు తెచ్చుకోవడానికి అలాగ ఊరికనే బేస్లెస్ కమెంట్స్ అనేది దయచేసి చేయొద్దు. అండ్ ఇంకొకటి, ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ డైలీ మార్నింగ్ వచ్చిన వెంటనే విష్ చేస్తారు. పొరపాటున ఏమైనా డిలే అయితే సారీ అండి, మార్నింగ్ మీకు విష్ చేయలేదని కూడా చెప్పే ఒక లైక్ హుందాగల వ్యక్తి అతను. ఆయన మోర్ దెన్ అన్ హీరో, వెరీ గ్రౌండ్ టు ఎర్త్ ఒక ఆర్టిస్ట్ అండి. సో మేమంతా అది లైవ్ చూసాం కాబట్టి, ఆయనతో వర్క్ చేసాం కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఇలాంటి కమెంట్స్ ఆపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ రాజశేఖర్ అలియాస్ శుభోదయం సుబ్బారావు. థ్యాంక్ యూ అండి. అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి కాదని, కావేరి కావాలనే పుకార్లు రేపుతుందని అభిమానులు ఖండిస్తున్నారు. కావేరి చేసిన దాంట్లో తప్పేముందని సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ వ్యవహారాలని అల్లు అర్జున్కు తెలిసే జరుగుతున్నాయా, పీఆర్ టీం ఆయనకు తెలియకుండా నడిపిస్తుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే నేషనల్ వైడ్ గా ఇంత పెద్ద రచ్చ జరుగుతుంటే అల్లు అర్జున్కు తెలిసే ఉంటుందని విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. ఒకవైపు సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుంటే, మరోవైపు ఇలాంటి వివాదాలు అల్లు అర్జున్ చుట్టూ ముసురుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదంపై కావేరి భార్గవ మళ్లీ స్పందిస్తుందా, లేక అల్లు అర్జున్ టీం లీగల్ గా ముందుకు వెళుతుందా అనేది వేచి చూడాలి.
రైట్, నటుడు అల్లు అర్జున్ పై కూడా కావేరి భార్గవ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారి తీసేనే చెప్పాలి. ఏదైతే అల్లు అర్జున్ కలవాలంటే ఆంక్షలు ఉంటాయి, కలిసి మాట్లాడకూడదు, చూడకూడదు అంటూ కూడా తనైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు కాస్త నెట్టింట్లో వైరల్ అవడంతో కూడా కొంతమంది ఆమె వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు, కొంతమంది అయితే కావేరి భార్గవ మాటలకైతే మద్దతు ఇస్తున్నారు. అయితే దీని పక్కన మరోసారి అయితే అల్లు అర్జున్ టీం ఏదైతే ఉందో టీం కూడా స్పందించింది. అవన్నీ అవాస్తవం అంటూ కూడా ఇప్పటికే ఆ వీడియో డిలీట్ చేయించాలంటూ కూడా కావేరి భార్గవను శ్రీకృతిని కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. దీంతో వీడియో డిలీట్ చేశారంటూ చెప్పుకొస్తున్నారు. ఒకవేళ కనుక ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోపోతే అల్లు అర్జున్ టీం లీగల్ గా ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అసలు ఈ మాటల్లో ఎంత వాస్తవం ఉంది, అసలు ఎవరేంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనిపై ఇంకా అల్లు అర్జున్ ఎలాంటి స్పందన కూడా లేదు. అక్కడ నుంచి ఇప్పటి వరకు తన టీం ఏదైతే ఉందో పిఆర్ టీం మాత్రమే దీనిపై స్పందించింది. సో ఆ వార్తలను అయితే పూర్తిగా ఖండిస్తూ కూడా టీవీ అయితే పోస్టులు పెడుతున్నారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం కూడా రచ్చ చేస్తున్నారని చెప్పాలి. కొంతమంది అయితే అటు పాజిటివ్ గా కూడా అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తూ తను ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో కూడా కలిసి మాట్లాడతారండి కొంతమంది అంటుంటే మాత్రం ప్రస్తుతం అయితే ఏదైతే కావేరి భార్గవ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీసాయని చెప్పాలి. ఒక పక్కనైతే మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్, మరో పక్కన ఇంత రచ్చ జరుగుతుంటే తనకు తెలియకుండా ఉంటుందా అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. దీనిపై కూడా ఇప్పటికే అల్లు అర్జున్ స్పందిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. వీటికి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి, ఏదైతే అల్లు అర్జున్ మరొకసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నారని చెప్పాలి, కావేరి భార్గవ చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉంది? ఒక పక్కనైతే తన లీగల్ టీం కూడా ఏదైతే అల్లు అర్జున్ టీం కూడా లీగల్ గా ముందుకెళ్తామంటూ కూడా చెప్పుకొస్తుంది. అసలు వివాదానికి గల కారణం ఏమనుకోవచ్చు? బేసిక్గా తెలుగు హీరోల్లో ఎవ్వరికి రాని కష్టాలు, ఒక విచిత్రమైన సమస్యలు అల్లు అర్జున్కు మాత్రమే వస్తాయి. అది ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ హీరోకి కూడా ఇలాంటివి రావు. ఇవి కావాలని చేసుకుంటారా, అనుకోకుండా జరుగుతాయా అనేది కూడా తెలియదు. రెండోది, ఇవన్నీ అల్లు అర్జున్కి తెలిసే జరుగుతాయా, అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పిఆర్ టీం చేసే ఓవర్ యాక్షన్ అనేది కూడా ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక విధంగా ఇబ్బంది పెట్టే విధంగా, ఆయన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇందులో పాపం నిజానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. తెలుగు హీరోల్లో చాలా కష్టపడి ఎదిగిన హీరో ఎవరు ఉన్నారంటే అల్లు అర్జున్. దానిలో మొదట్లో అనేక విమర్శలకు గురయ్యాడు గంగోత్రి సినిమా టైంలో. అలాంటి వ్యక్తి ఎదిగి ఐకాన్ స్టార్ స్టేజ్కి కొన్ని వందల కోట్ల సినిమాల్లో నటించే స్థాయికి ఆయన ఎదిగాడు. అంతేపాటు ఆయనతో పాటు వివాదాలు కూడా చుట్టుముడుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు వచ్చిన వివాదం కూడా. ఇందులో ఆయన తప్పి ఉందా లేదా అనేది మేము ధృవీకరించాం. మేము దాని మీద జడ్జిమెంట్ లాంటివి ఇవ్వం. వాట్ ఈజ్ వాట్ అనేది రిపోర్ట్ మాత్రమే చేస్తూ ఉంటాం. ఇక్కడ పర్టికులర్గా వివాదం ఎక్కడ మొదలైంది? ఒక పాడ్కాస్టర్, ఒక కావేరి భార్గవ అనే ఆ మహిళ బ్రాండ్ స్ట్రాటజర్, ఆమెను ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆవిడ కొన్ని కామెంట్స్ చేసింది. సౌత్ ఇండియాలో హీరోలందరికీ కూడా ఒక మంది మార్పులో ఉంటుంది, అవసరం లేనంత మ్యాన్ పవర్ ఉంటుంది, మేనేజర్ల మీద మేనేజర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్తో మేము ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న సందర్భంలో ఆయన పనిచేస్తున్న షూటింగ్ ప్రెమిసెస్లో 42 కండిషన్స్తో ఒక లిస్ట్ ఇచ్చారు మాకు. ఆ లిస్ట్ చదివి ఆశ్చర్యపోయాను. ఆ లిస్టులో ఉన్న పాయింట్స్ ఏంటి అంటే, ఆయన కళ్ళల్లోకి నేరుగా చూడకూడదు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఆయన దగ్గరలోకి వెళ్ళకూడదు, ఆయన ఉన్న లొకేషన్లో ఫోన్లు మాట్లాడకూడదు, అసలు ఫోన్ యూజ్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ పెడితే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇలా కూడా ఉంటుందా, ఒక ప్రైవేట్ ప్రెమిసెస్లో ఇలా కూడా జరుగుతుందా? ఆయన కూడా ఒక హీరోనే కదా, ఆ హీరో వచ్చినప్పుడు ఇన్ని కండిషన్స్ ఎందుకు అని నాకు విచిత్రం అనిపించింది. పైగా ఆయన్ని కలవాలి అంటే మొదట ఒక మేనేజర్తో మాట్లాడాలి, ఆ తర్వాత ఇంకో మేనేజర్, ఆయన మీద ఇంకో మేనేజర్, ఆయన మీద ఇంకో మేనేజర్. ఇంతమంది మేనేజర్ సిస్టమ్ నేను ఎక్కడా చూడలేదు, ఒక సౌత్ ఇండియా హీరో దగ్గర మాత్రమే చూశానని ఆమె చాలా క్యాజువల్గా మాట్లాడేది. అక్కడెక్కడ కూడా అల్లు అర్జున్ని కించపరిచే ఉద్దేశం కానీ, అల్లు అర్జున్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం కానీ, ఒక కుట్రపూర్తిగా మాట్లాడినట్టు ఎక్కడా లేదు. ఆ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ మొత్తం దాదాపు గంట పైన ఉంటే ఆ గంటలో అనేక అంశాల గురించి మాట్లాడింది. బాండ్ ప్రమోషన్స్ ఏంటి, స్ట్రాటజీస్ అనేవి ఎలా ఉంటాయి, హీరోలతో యాడ్ షూట్స్ ఎలా చేస్తారు ఏంటనే అనేక అంశాలు మాట్లాడింది. మాట్లాడిన క్రమంలో అల్లు అర్జున్తో కూడా బహుశా ఆవిడ షూట్ చేసినట్టుంది మొన్న ఈ మధ్య. ఆల్రెడీ ముంబైలో అట్లీ సినిమాలో ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి షూటింగ్ దాదాపు గత 3-4 నెలల నుంచి సాగుతుంది. అందుకని ముంబైలోనే అల్లు అర్జున్ ఎక్కువగా ఉంటున్నారు. సో యాడ్ ప్రమోషన్ కోసం వేరే చోటకి వెళ్లకుండా ఆయన ఆల్రెడీ ఉన్న లొకేషన్లోనే యాడ్స్ కూడా షూట్ చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. సో అల్లు అర్జున్ నటించాడు అంటే చాలా పెద్ద బ్రాండ్ అయి ఉంటుంది, చాలా పెద్ద బ్రాండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి చేయాల్సిన పేమెంట్ కూడా చాలా భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి అంత బేర్ చేయడానికి ముందుకు వచ్చింది అంటే చాలా పెద్ద బ్రాండ్ అయి ఉంటుంది. ఆ బ్రాండ్కి స్ట్రాటజర్గా పనిచేస్తున్న ఆవిడ ఈ కావేరి భార్గవ. సో ఆవిడకి కొన్ని లిమిట్స్ ఉంటాయి.
ఆవిడ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆవిడకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి కాబట్టి ఆ షూటింగ్ యాడ్ మొత్తాన్ని కూడా దగ్గరుండి షూట్ చేయించాల్సిన బాధ్యత ఆవిడ మీద కూడా ఉంటుంది. ఆవిడ అక్కడ షూటింగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు దూరంగా ఎక్కడో కూర్చుని కుర్చీలో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అల్లు అర్జున్ టీం వచ్చి ఆవేశంగా ఆవిడ దగ్గర నుంచి ఫోన్ లాక్కుని మీరు ఎక్కడెక్కడ ఫోన్ యూజ్ చేయకూడదు, బయటికి పోమన్నారంట. సో ఇలాంటివి హర్టింగ్గా ఉంటాయి పీపుల్కి. సో ఇప్పుడు హీరోలు అంటే దైవాంశ సంభూతులు ఏం కాదు, మానవాతీతులు ఏం కాదు, పైనుంచి ఏమి దిగిరాడు. 4 సినిమాలు హిట్ అవ్వగానే వాళ్ళకి పాపులారిటీ వస్తుంది, ఆ క్రేజ్ వస్తుంది, అభిమాన గణం అనేది ఉంటుంది. దాన్ని చూసి మనం దైవాంశ సంభూతుల కింద గ్రహాంతర వాసుల కింద ఊహించుకుంటే అది మన తప్పు. సో నీ షూటింగ్ లొకేషన్లోకి వెళ్ళావు అంటే అది ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ప్లేస్, ఒక ప్రైవేట్ ప్లేస్లో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక్క హీరో మాత్రమే ఉండడు, హీరోయిన్ ఉంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, కెమెరామెన్ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది అక్కడ ఉంటారు. అందరి ప్రెమిసెస్ అది. దాన్ని ఎవరి దగ్గర లీజు తీసుకుని ఆ షూటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రెమిసెస్లోకి వెళ్ళి ఇది నా గడ్డ, ఇది నా అడ్డ, ఇక్కడ మీరు నా రూల్సే పాటించాలి, మీరు నా మాట వినాలని చెప్పి ఆ పుష్ప 2లో బాంటి పాట ఇక్కడ పాడతానంటే కుదరదు సహజంగానే. సో దాన్ని ఆవిడ వ్యతిరేకించి ఇదేంటి ఈ రూల్స్ ఏంటి, 42 కండిషన్స్ ఏంటి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవటం ఏంటి, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం మాకేంటి, ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం మాకేంటి. సో షేక్ హ్యాండ్ అనేది గౌరవపదంగా ఇచ్చేది. అభిమానులు ఇచ్చే షేక్ హ్యాండ్, అభిమానులు ఆయన షేక్ హ్యాండ్ కోసం పరితపిస్తారు, కానీ మిగిలిన పీపుల్ ఏదో పట్టించుకోరు. ఆయన ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా అదొక పరిచయ కార్యక్రమం తప్ప ఆయన షేక్ హ్యాండ్ కోసం ఎవరు ఎగపడరు నిజానికి. సో ఇలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి ఆంక్షలు పెట్టారు అనేది ఆవిడ చాలా క్యాజువల్గా చెప్పింది. దాని మీద నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా విరుచుకుపడిపోతున్నారు ఆవిడ మీద. ఒక మహిళ తన అభిప్రాయం చెప్తే తప్పేంటి, నిన్ను కించపరిచే ఉద్దేశం ఆవిడకి ఏముంటుంది, అల్లు అర్జున్ తిడితే ఆవిడకి ఏమొస్తుంది, ఇది ఆలోచించట్లా. ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించకుండా ఆవిడేదో అల్లు అర్జున్ గారిని డ్యామేజ్ చేసేసింది, డీమ్ అంటూ ఆవిడని విడిగా బూతులు తిడుతూ ఉంటే భరించలేని పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాసేపటికి, ఏమని ఇలా తప్పుడు కామెంట్ చేశారు, అదంతా నిజం కాదు, అదంతా ఫేక్ అది, సో ఆవిడ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని అల్లు అర్జున్ టీం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ ప్రెస్ నోట్ తర్వాత వివాదం మరింత పెరిగింది. నిజానికి అల్లు అర్జున్ మంచివాడు, చాలా మంచి సౌమ్యుడు అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి ఏమీ లేవు, చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్తూ ఉంటారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన భ్రష్టు పట్టించే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు, సొంత నిర్ణయాలు, ఓవర్ యాక్షన్, ఆయన దగ్గర మార్కులు కొట్టేయడం కోసం చేసే క్రమంలో ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అల్లు అర్జున్ పిఆర్ టీం ఏదైతే ఉందో అది మాకు కూడా పరిచయం ఉంటుంది, చాలా మంచివాళ్ళు వాళ్ళందరూ కూడా. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయరు. బహుశా నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ముంబై టీం అని చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ టీం అయితే ఇమీడియట్గా ఇలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయదు. కాకపోతే ఎందుకు ఆవిడ ఆ కామెంట్ చేయాల్సి వచ్చిందో దానికి వివరణ ఇస్తారు. కానీ ముంబై పిఆర్ టీం ఇమ్మీడియట్గా అప్రమత్తమై నీ అంతు తేలుస్తావు, నీ సంగతి చూస్తావు అన్నట్టుగా నీకు లీగల్ యాక్షన్ తీసుకుంటావు, నీ మీద నువ్వు చెప్పేదంతా ఫేక్ అంటూ ప్రెస్ నోట్ రిలీజ్. అది ఇంకా డ్యామేజ్ చేసింది. వాస్తవానికి అల్లు అర్జున్కి సంబంధించిన ముంబై టీం ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసే వరకు ఈ కావేరీ బార్వో ఎవరికి తెలియదు, ఆవిడ ఏం మాట్లాడిందో కూడా ఎవరికి తెలియదు. అల్లు అర్జున్ టీం ఎప్పుడైతే ఆవేశపూరితంగా బెదిరిస్తూ నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో అప్పుడు జనమంతా వెతుక్కున్నారు సోషల్ మీడియాలో, ఎవరు కావేరీ బార్వా, ఎందుకీ కామెంట్ చేసింది. ఈవెన్ మీడియా పీపుల్కి కూడా తెలియదు కావేరీ బార్వా ఎవరు ఈవిడ అని వెతుక్కుంటూ సోషల్ మీడియాలోకి వెళ్తే అప్పుడు ఈవిడ ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ దొరికింది. అంటే ఇదంతా మీరే సోర్స్ ఇచ్చారు. ఇవాళ కావేరీ బార్వాకి నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ ఇచ్చారు. ఆవిడ ఒక నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది వాళ్ళ కావేరీ బార్వా, మీ పుణ్యమాని. తద్వారా మీరు ఇబ్బందుల్లో పడ్డారు. మీ డ్యామేజ్ అంటే అల్లు అర్జున్కి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే ప్రయత్నం మీరే చేశారు. ఇక్కడ తొందరపాటు ఏంటంటే సరే ఆవిడ కామెంట్ చేసింది, ఆ కామెంట్స్ మీద ఒక వివరణ ఇస్తే అయిపోద్ది, అక్కడితో అయిపోతుంది. లేదా అసలు పట్టించుకోరు కూడా, ఆవిడ చేసిన కామెంట్స్ అందరూ పెద్దగా ఏం పట్టించుకోరు. సరే మీరు పట్టించుకున్నారు, మీకు ఎవరో పంపించారు చూశారు, దాని మీద వివరణ ఇస్తే అయిపోయింది.